ఉదాహరణగా సంఘంలో ఒక దైవజనుడు వచ్చి పౌలు కానీ శీల కానీ పేతురు కానీ వచ్చేసి ఒక గంట సేపు దేవుని యొక్క సువార్తను ప్రకటించి వెళ్ళిపోయేవాడు. ఆ ప్రకటించినప్పుడు పౌలు గారు కానీ శీల గారు ఏం చెప్తాడు? రెఫరెన్స్లు చెప్తాడు. రెఫరెన్స్లు చెప్పి ఆ రెఫరెన్స్ల ప్రకారముగా దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడేవారు. ఎవరితో? దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడా లేదా, అసలు దేవుడే మాట్లాడా అన్నది ఎలా తెలుసుకోవాలి? పరిశోధన చేయాలి. దేన్ని? లేఖనాలనే పరిశోధన చేయాలి. బెరయా సంఘం గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇదే. అసలు నిజంగా అగస్టిన్ అనేటువంటి వాడితో దేవుడు మాట్లాడా లేదా, అసలు ఆ చెప్పినటువంటి మాటలేంటి, బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకంటే బైబిల్ ప్రకారముగా బైబిల్లో చెప్పబడిన దానికి పూర్తిగా దేవునికి ఆత్మ ఏకీభవిస్తాడో. బైబిల్ అసత్యం అంటే దేవునికి ఆత్మ అసత్యం అంటాడు. బైబిల్ సత్యం అనే దానిని దేవునికి ఆత్మ అసత్యం అనడు. బైబిల్ అసత్యం అనే దానిని దేవునికి ఆత్మ సత్యము అనేది అనడు.